అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్, లెక్చరర్ ఇన్ తెలుగు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, అమలాపురం, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య, రాజమండ్రి. ఈరోజు ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా టుడే ఐ వాంట్ టు డిస్కస్ సెకండ్ డిగ్రీ తెలుగు సబ్జెక్ట్. మనకి జనరల్ గ్రామర్లో భాగంగా అలంకారాలు, ఛందస్సు అనే టాపిక్స్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలంకారాలు, ఛందస్సు. ఈ అలంకారాలు, ఛందస్సు చెప్పుకోయే ముందు విద్యార్థులు ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా 10th క్లాసు, ఇంటర్ వరకు మైండ్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. డిగ్రీకి వచ్చేసరికి ఒకలా ఉంటాయి. ఎందుకంటే 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా ఇవాళ దురదృష్టం ఏంటంటే పిడి బ్రహ్మ, పిడి విష్ణు, పిడిదేవో మహేశ్వర అన్నట్టుగా ఈ బకెట్లో నీళ్ళు ఆ బకెట్లోకి, బిందులో నీళ్ళు ఆ బిందులోకి ఏదో ట్రాన్సాక్షన్ మార్చడం అన్నట్టుగా వాళ్ళ బట్టి సిస్టంలో ఎడ్యుకేషన్ వెళుతుంది. మనం క్రియేటివ్గా పిల్లల్ని తయారు చేయలేకపోతున్నాం. సరే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మనకి తెలుగు వ్యాకరణంలో భాగంగా సందులు, సమాసాలు 3వ తరగతి పుస్తకంలో నుంచే ఉంటాయి. ఒకసారి మనం తెలుగు వాచకాలని పరిశీలిస్తే అయితే ఈ సందులు, సమాసాలు 3వ తరగతి నుంచి ఉంటాయి కదా. మరి 10th క్లాసులో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో కూడా ఉంటాయంటే ఉంటాయి. అలాగే ఈ అలంకారాలు, ఛందస్సు విద్యార్థులకి 8th క్లాస్ నుంచి ప్రారంభిస్తారు. సందులు, సమాసాలు 3వ తరగతి నుంచి ఉన్న అలంకారాలు, ఛందస్సు 8th క్లాస్ నుంచి ప్రారంభమవుతుంది. 8th, 9th, 10th, అలాగే ఇంటర్లో కూడా అలంకారాలు, ఛందస్సు ఉంటాయి. ఇప్పుడు డిగ్రీలో కూడా ఫస్ట్ డిగ్రీలోనేమో సందులు, సమాసాలు అయితే సెకండ్ డిగ్రీలో అలంకారాలు, ఛందస్సు. అయితే డిగ్రీ విద్యార్థులకు వచ్చేసరికి క్రియేటివ్గా ఆలోచించడం, తర్వాత ఆ సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకోవడం. ఎందుకంటే ఏదో కంఠస్థం చేసి, బట్టి పట్టేసి, ఏదో పరీక్షల్లో రాసేసి మార్కులు తెచ్చేసుకోవడం అట్లా కాకుండా చక్కగా నిత్య జీవితానికి అన్వయించుకోవడం, నిత్య జీవితానికి అప్లై చేయడం. అందుకని ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి అలంకార శాస్త్రం
అలంకార శాస్త్రాన్ని మరి చక్కగా ఒక గొప్ప గ్రంథంగా రాశారు లాక్షణికులు. ఈరోజు ఏదో అలంకారం అని మనం ఏదో బోర్డు మీద హెడ్డింగ్ పెట్టేసి అలంకారం అంటే ఏంటి డెఫినేషన్ చెప్పేసి వెంటనే ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నేను ముందుగానే చెప్పినట్టుగా డిగ్రీ విద్యార్థులు అంటే అది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కాదు, క్రియేటివ్గా ఆలోచించేవాళ్ళు. ఈరోజు అలంకారాల పట్ల మీకు ఆసక్తిని కలిగించడానికి ఒక కొత్త కోణంలో ఒక ప్రత్యేకంగా మనం జనరల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే నిత్య జీవితంలో అలంకారాలు. ఈ సందర్భంలో సృష్టిలో అత్యంత అందమైనవి ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే ఏంటి సార్, సృష్టిలో అందం కానివి ఏమున్నాయి, ప్రతిదీ అందమైందే. చూసే కళ్ళుండాలి కానీ గడ్డి పూలో కూడా సౌందర్యం చూడొచ్చు, మట్టి గడ్డలో కూడా శివలింగాన్ని దర్శించవచ్చు, అందమైంది కాందే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అదే ప్రతిదీ బ్యూటిఫుల్ అన్నమాట, అందమైందే అని అంటాం. కానీ ఏమంటారంటే సృష్టిలో అత్యంత రమణీయంగా ఇన్నిసార్లు చూసిన ఇంకా ఇంకా చూడాలనేలాగా, ఇంకా ఇంకా ధరించాలనేలాగా ఉండే ఏమిటి అన్నప్పుడు రెండు అందమైనవి చెప్తారన్నమాట. ఒకటి సృష్టిలో అత్యంత అందమైంది, దాంట్లోనే ఉంది నేచర్, ప్రకృతి. రెండవది ఎవరంటే కన్య అంటారన్నమాట, స్త్రీ. ఈ రెండు చాలా అందంగా ఉంటాయంటారన్నమాట. ఈ స్త్రీ కూడా ప్రకృతికి ప్రతిరూపం. అందుకని ఈ సృష్టిలో అందమైంది ప్రకృతి, స్త్రీ. అందుకని రెండు చాలా అందమైనవిగా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రతిదీ అందమైంది, పువ్వులు, పక్షులు, తుమ్మెదలు, తర్వాత ప్రతిదీ కూడా చక్క గడ్డి పూలు. అందంగా లేనివి అంటూ ఏముండవు, అన్నీ అందమైనవే. అంటే ఇక్కడ చూడండి, మనం అలంకారాల్లో ఈరోజు నేను జనరల్గా నిత్య జీవితంలో అలంకారాలు అనే అంశం మీద మాట్లాడి మనం విషయంలోకి వెళదాం. ఉదాహరణకి వెన్నెల అందంగా ఉంది, తాజ్మహల్ అందంగా ఉంది. అంటే చూడండి, ఇక్కడ మనం వెన్నెల అందంగా ఉందన్నాం, తాజ్మహల్ అందంగా ఉందన్నాం. కానీ వెన్నెల్లో తాజ్మహల్ ఇంకా అందంగా ఉంది. అందుకని వాళ్ళ నిత్య జీవితంలో అలంకారాలు అంటే ఇది అలంకార శాస్త్రం అన్నమాట. అలంకారం అంటే మనం బ్యూటీ, అందం అంటాం కదా, ప్రత్యేకించి. అయితే ఇందాకే అన్నట్టుగా నాకు 10th లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులు కాదు కాబట్టి చక్కగా అన్ని విషయాల్ని చక్కగా బాగా అవగతం చేసుకుంటారు, చక్కగా ఆలోచిస్తారన్న ఉద్దేశంతో ఇవాళ నిత్య జీవితంలో అలంకారాలు అనే దాని మీద జనరల్గా కొంతసేపు మాట్లాడి ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఈ అలంకారాలు అనేవి చదువుకున్న వాళ్ళు మాట్లాడతారా, లేకపోతే కవులు మాట్లాడతారా, లేకపోతే చిన్నపిల్లలు మాట్లాడతారా, పెద్దవాళ్ళు మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారు అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలామంది తెలియకేమంటారంటే అలంకారాలు అనేవి కేవలం కవులు మాత్రమే కావ్యాల్లో వర్ణన చేస్తారు, వాళ్ళకి సంబంధించింది ఇది, ఇంకెవరికి సంబంధం లేదంటారు. చూడండి, మనం అంటాం కదా, పోయిటరీ ఈజ్ ఏ సోషల్ రిఫ్లెక్షన్ అంటాం. ఒక విధంగా చెప్పాలంటే అలంకారాలు అనేది కేవలం కవులే కాదు, చిన్నపిల్లలు మాట్లాడతారు, పెద్దవాళ్ళు మాట్లాడతారు, తర్వాత స్త్రీలు మాట్లాడతారు, పురుషులు మాట్లాడతారు, కాలేజీ కుర్రాళ్ళు మాట్లాడతారు, కాలేజీ అమ్మాయిలు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. పామర్లు మాట్లాడతారు, పండితులు మాట్లాడతారు, అందరూ. అందుకని ఏంటంటే మనకు తెలుసో తెలియకు నిత్య జీవితంలో అలంకారాలు అందరం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అందుకని ఏంటంటే ఏదో బోర్డు మీద ఏదో హెడ్డింగ్ పెట్టేసి ఏదో తూతు మంత్రంగా ఏదో నలుగా కాకుండా ఈరోజు ఏంటంటే జనరల్ క్రియేటివ్గా. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే డిగ్రీ విద్యార్థులకు వచ్చేసరికి మాతృభాష, అమ్మ భాష బహుశా ఈ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం మాత్రమే చదువుకుంటారు. ఫైనల్ ఇయర్లో ఎలాగా ఇంగ్లీషు, తెలుగు ఉండు.
ఇక తర్వాత పీజీ కోర్సుల్లో కూడా లాంగ్వేజ్లు చదువుకుంటారని ఇప్పుడు ఎవరు అనుకోలేదు, ఎందుకంటే అందరూ గ్రూప్స్ ఇది. అందుకేంటంటే చక్కగా నేను చెప్పే అంశాలు వింటే అవును కదా అలంకార శాస్త్రం ఎంత గొప్పగా ఉంటుందని దాని మీద. ఇక్కడ ఏమీ లేదు, మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి హృద్యంగా, మనసును హత్తుకునేలా, గుండెని తాకేలా, చమత్కారంగా, అందంగా, చక్కగా ఎవరిని మనసును ఒప్పించకుండా చక్కగా హార్ట్ టచ్ చేసేలాగా మాట్లాడడానికి అలంకారాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఇందాకే అన్నాను నేను, అలంకారాలు ఎవరు మాట్లాడతారంటే వెంటనే కవులు మాట్లాడతారండి, లేకపోతే రచయితలు ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఈ అలంకారాలు అనేది అందరూ మాట్లాడతారు, ఆబాల గోపాలం మనకి సమాజంలో అందరూ మాట తెలుసో తెలియకో అంటే ఎదుటి వాళ్ళకి ఎఫెక్టివ్గా చెప్పడానికి, గుండెని టచ్ చేసేలాగా చెప్పడానికి అలంకారాలు వాడతాం. ఉదాహరణకి ఒకసారి మనం ఆలోచిస్తే సరే ఇక్కడ అలంకారం అంటే ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాం. అదే నేను సబ్జెక్ట్లోకి మనం వెళ్ళే ముందు మ్యాటర్లోకి నేను జనరల్గా మాట్లాడతానన్నాను కదా, ఏదో అర్థవంతమైన పదాలను అందంగా చెప్పడం అలంకారం అంటారు. ఇక్కడ నిత్య జీవితంలో అలంకారాలు అన్నాం కాబట్టి అందరూ అన్ని తరగతుల వాళ్ళందరూ మాట్లాడతారు. ఒకసారి మేము రాజమండ్రి కాంప్లెక్స్లో అదే బస్ స్టాండ్లో నుంచి ఉన్నాం. ఇవాళ మనకి రోడ్డు మీద యాక్సిడెంట్లు తరచూ జరుగుతున్నాయి. ఒక 70 సంవత్సరాలు పెద్ద అయినా పక్క ఏందో అంటున్నాడు అన్నమాట. ఈ యాక్సిడెంట్లకు కారణం అండి ఆటోలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. ఆటోలు రోడ్ల మీద కుక్క పిల్లల్లా తిరుగుతున్నాయి అన్నాడు. అంటే నిజంగా ఒక ఆటో వెనకాల ఇంకొక ఆటో వెళ్తూ ఉంటే కుక్క పిల్లలు ఏదో కిచకిచమన్నట్టుగా ఒకదాని వెనక వెళ్తూ ఉంటే అలాగా, అంటే అతను ఆ ఆటోల్లో కుక్క పిల్లల్ని చూశాడు. అలాగే మేము ఒక రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా పక్క వీధిలో నుంచి ఒక భారతి అనే ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి అరుగు మీద కూర్చోబెట్టి ఆడించేది. ఓ రోజు నేను అడిగాను అన్నమాట, భారతి వాళ్ళ మీ తమ్ముడు రాలేదంటే, మా తమ్ముడికి జ్వరం అండి, కరెంటు వైర్లా కాలిపోతుంది అంది. బహుశా అమ్మాయి ఎక్కడో వినుంటుంది అన్నమాట. చూడండి, అంటే జ్వరం యొక్క తీవ్రతను చెప్పడానికి కరెంటు వైర్ల అని వాడింది అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే చూడండి, మనకి కాలేజీ విద్యార్థులే వాళ్ళు కూడా అలంకారాలు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మాస్టారు పాఠం బాగా బోరు కొట్టించేలాగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి చిరాకు వచ్చి, అంటే పిల్లలకి చెప్పేటప్పుడు పాఠాలు డ్రైగా కాకుండా షుగర్ కోటింగ్తో వాళ్ళని చక్కగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా పచ్చి పచ్చిగా మాట్లాడితే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి పాఠం నచ్చదు. వెంటనే విద్యార్థులు ఏమంటారంటే, వెనకాల మేము బెంచీలో ఎవడో కొంటి కొర్రాడు సుత్తి ఆపరా బాబేది అంటాడు. సుత్తి అంటే అది నిజంగా సుత్తి ఏం కాదు, అంటే అక్కడ తెలియకుండానే వాళ్ళు అలంకారం మాట్లాడుతున్నారు. అలాగే కాలేజీలో ఒక అమ్మాయి రోజు బర్త్డే పుట్టినరోజు అనుకోండి, చక్కగా కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఏదో స్వీట్ బాక్స్ పట్టుకుని సార్లు అందరికీ విష్ చేస్తూ అమ్మాయి స్వీట్లు పంచుతుంది అనుకోండి, ఎవడో కుర్రాడు కిటికీ పక్కన కూర్చొని పక్క ఫ్రెండ్తో అంటాడనమాట, ఒరే పిట్ట భలే ఉందరా అంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి పిట్ట కాదు, పక్షి కాదు, కానీ ఏంటంటే వాడేంటంటే తెలుసో తెలియకుండా అలంకారం అన్నమాట. అలాగే చూడండి, ఇంటర్వల్ టైంలో అబ్బాయిలు అమ్మాయిలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, కొందరు అమ్మాయిలు అబ్బాయిలు క్లాస్ రూమ్లోనే ఉంటారు. ఆ టైంలో ఎవరో ఇద్దరు అబ్బాయిలు ఉండిపోయారు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంకా పదే పదే చూస్తుంటే, ఏంటే సుంచిముఖంగాడు అస్తమానం అలా చూస్తున్నాడు అంటారన్నమాట. వాడిది సుంచిముఖమేం కాదు, ఈ అమ్మాయి ఏమో పెట్టేం కాదు, ఏంటంటే తెలియకుండా విద్యార్థులు తెలియకుండానే అక్కడ అలంకారాలు వాడుతున్నారన్నమాట.
చూడండి అది అట్లాగా వాడడం వల్ల ఎఫెక్టివ్నెస్ అన్నమాట. చక్కగా ఏంటంటే అది వినడానికి ఆ సౌండు. తర్వాత అలాగే చూడండి ఆటో వాళ్ళు పొద్దుటే పిల్లల్ని కాన్వెంట్కి తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి నేను వీధిలో నుంచి వస్తూ ఉంటే ఆటో వాడి పిల్లలు లోపల ఇంకా కూరేస్తూ ఉంటే ఎవరో బామ్మ డాబా మీద నుంచి కేకేస్తుందన్నమాట. పిల్లల్ని ఏంటంటే అలా కూరేస్తున్నాం, వాళ్ళ కాళ్ళు పొట్లకాయలు ఇరిగిపోతాయి అంటుంది. అంటే చిన్నపిల్లలు పాపం డెలికేట్గా ఉంటారు కాబట్టి కాళ్ళు పొట్లకాయలు ఇరిగిపోతాయి అంటదన్నమాట. ఎందుకంటే మనం తినే ఫుడ్లో సారం లేదు కాబట్టి మనకి మెట్ల మీద నుంచి వెళ్ళి చూసుకున్న స్కిట్ అయితే చాలు పడిపోయి ఇరిగిపోతున్నాయి పెద్దవాళ్ళకి కూడా. అంటే చూడండి ఆవిడకి తెలియదు అక్కడ అలంకారం ఆడుతుందని పొట్లకాయల. అలాగే ఒకసారి ఎక్కడో ఎండాకాలం సెలవులకి పల్లెటూరు వెళితే ఆ గుడిసెలు ఇద్దరు ముసలమ్మలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక అబ్బాయికి సంబంధం వచ్చిందంట, అతను వద్దన్నాడంట. ఆ కారణంగా ఒక ముసలావిడ ఇంకో ముసలావిడతో అంటుందన్నమాట. ఏమంటుందంటే ఆ పిల్ల చంద్రబొమ్మలా ఉంటుంది, ఆ కుర్రాడు వద్దన్నాడట అంటుందన్నమాట. చూడండి కౌలు, బంగారు బొమ్మ, కుందనపు బొమ్మ, ఇట్లాగా రకరకాలు వాడుతూ ఉంటాం. కానీ కొత్త ఎక్స్ప్రెషన్ అన్నమాట, నాకు చాలా నచ్చింది అన్నమాట. ఆ అమ్మాయి చంద్రబొమ్మలా ఉంటుంది, ఎందుకు వద్దన్నాడంట అంది. చూడండి పాపం ముసలమ్మలు వాళ్ళు పొయిటరీ కవిత్వం మాట్లాడుతుంటే అది చాలా ఇది మాట. అలాగే నేను ఒకసారి పాఠం చెప్తూ ఉంటే ఎవరో ఒక ముందు వరుసలో కూర్చున్న అమ్మాయి దగ్గర ఫస్ట్ బెంచీలో ఒక మ్యాగజైన్ చూశాను అనమాట, తెలుగు మ్యాగజైన్. అది ఉమెన్స్ కాలేజీలో ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళు కవితలు, కథలతో, పిల్లలు రాసిన కథలతో, కవితలతో బుక్ వేశారంట. అంటే పిల్లల్లో ఉన్న చక్కగా నైపుణ్యాలు వెలికి తీయడానికి చక్కగా మనం కవితలు, కథ, ఇది ఎస్సే రైటింగ్ లేకపోతే డిబేటింగ్, తర్వాత ఏంటంటే చక్కగా అలాగే కవితల పోటీ, పాటల పోటీ అన్నీ పెడతాం కదా. చక్కగా అది నేను అన్నాను ఒకసారి చదివిస్తానమ్మా మ్యాగజైన్ అంటే ఇచ్చింది అమ్మాయి. ఆ కవితలు చదువుతుంటే చూడండి 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి దశలో పాపం ఆడపిల్లల యొక్క బాధలు ఎలా ఉంటాయి, మగవాళ్ళు వాళ్ళ పట్ల వాళ్ళు మరి ర్యాగింగ్ అనాలా లేకపోతే అది ఆ చూసే చూపులు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఒక అమ్మాయి దాంట్లో కవితలా రాసిందన్నమాట. ఏమని రాసిందంటే, నేను ప్రతిరోజు ఇంటికాడి నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి ఇంటికి వెళుతూ ఉంటే 4 కుక్కలు నన్ను తినేసేలా చూస్తాయి అని రాసింది. చూడండి ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే యాక్చువల్గా మరి అబ్బాయిలు కుక్కలు కాదు, కానీ అమ్మాయి తెలియకుండానే ఆ విషయాన్ని పదునుగా చెప్పడానికి చక్కగా అక్కడ అబ్బాయిల్ని లేదా కుర్రాళ్ళని కుక్కలతో పోల్చిందన్నమాట. అంటే నేను రోజు ఇంటికాడి నుంచి కాలేజీకి వస్తుంటే, కాలేజీ ఇంటికి వెళ్తుంటే దారిలో 4 కుక్కలు నన్ను తినేసేలా చూస్తాయి. అంటే మనకి నిత్య జీవితంలో అలంకారాలంటే మనకు తెలుసో తెలియకు చక్కగా ఒక విషయాన్ని పదునుగా చెప్పడానికి, ఒక విషయాన్ని హృద్యంగా చెప్పడానికి, ఒక విషయాన్ని చమత్కారంగా చెప్పడానికి చక్కగా మనం అలంకారాలు వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు ఈ మధ్యకాలంలో కూడా మేము క్యాంపెయిన్లో భాగంగా మాస్టారు నేను ఎర్రవెల్లిపాలెం వెళ్తే అక్కడ ఇదివరకు మన ఎస్వి కాలేజీలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో చదివిన కుర్రాడు ఉన్నాడు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారమ్మా కాలేజీ జాయిన్ అవ్వడానికంటే ఒక అమ్మాయి ఉందని రండి, మా చుట్టాల అమ్మాయిని తీసుకెళ్ళాక సరే వాళ్ళ నాన్నగారు ఎక్కడో ఫారిన్లో ఉంటారంటే వాళ్ళ మదర్ ఏమో మా ఆయన గారితో మాట్లాడి చెప్తామండి ఏదో అన్నారు. వెంటనే మన దగ్గర చదివిన కుర్రాడు వాళ్ళ అమ్మాయితో చెప్తున్నాడు. ఏమనంటే ఎస్వి కాలేజీలో సార్లు లేకపోతే అక్కడ చేపలు తోమినట్టు తోమేస్తారు, అక్కడికి వెళ్తే కష్టపడి చదవాలి, అంటే నంగిరి బింగిరి వేషాలు వేయడానికి ఉండదు, అక్కడ కష్టపడి చెప్తారు, అందుకని ఏంటంటే చేపల్లా తోమేస్తారు అని వాడేసరికి ఆ పదం నన్ను రోజంతా ఆలోచింపజేసిందన్నమాట. చూడండి అబ్బాయి అక్కడ అలంకారం వాడుతున్న విషయం తెలియదు, చేపల్లా తోమేస్తారు.
చూడండి ఎంత మంచి పదం. బహుశా ఇవన్నీ మనం తెలుసో తెలియకో సమాజంలో మనం వాడుకలో భాగంగా వింటూ ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అక్కడ ఉన్న సన్నివేశానికి అనుగుణంగా చక్కగా మనకి ఆ పదాలు బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఎస్వి కాలేజీలో స్టడీ బాగా చెప్తారు. అక్కడ పిల్లల్ని చేపల్లా తోమేస్తారు అంటే అసలు మాటకి నాకు ఒళ్ళు పులకరించిందన్నమాట. ఎందుకంటే అక్కడ స్టడీ అంత బాగుంటుంది అని అతను చెప్పడానికి, ఎఫెక్టివ్గా చెప్పడానికి అతను వాడింది. అంటే అక్కడ లేనిది కాదు, వాస్తవంగా ఏంటంటే ఆ కాలేజీలో ఏం జరుగుతుందో అది చక్కగా అమ్మాయిని హత్తుకునేలా చెప్పడానికి ఆ పదం వాడాడు. నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నిత్య జీవితంలో అలంకారాలు అన్నప్పుడు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పండితులు, పామర్లు అందరూ మాట. కవులే కాదు, అంటే కవులు కావ్యాలు రాసేటప్పుడు అలంకారాలు వాడతారు ఎఫెక్టివ్ కోసం. టచ్ చేసి చక్కగా ఆ కావ్యంలో తీసుకెళ్ళి ప్రజలను ఎక్కడో చక్కగా మరి చక్కగా ఏంటంటే ఒక కావ్యం చదువుతూ ఉంటే గాలిలో తేలిపోయినట్టుగా ఉంటుంది, ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రాలేనమాట. అందుకని ఏంటంటే కవులే కాకుండా సామాన్య ప్రజలు కూడా వాడుతూ ఉంటారు. సరే, ఈ సందర్భంలో మరి కవులు కూడా చక్కగా కవితలు రాసేటప్పుడు, కావ్యాలు రాసేటప్పుడు, ఉదాహరణకి పద్య కవిత్వం కన్నా వచ్చిన కవిత్వం అంటే అందరం ఇష్టపడతాం కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో కవులు కావ్యాల్లో అలంకారాలు ఎలాగా ఉపయోగిస్తారు, కవులు కావ్యాల్లో అలంకారాలని ఎలా వాడతారు అనేదాన్ని తీసుకుంటే, బిమల అని ఒక కవయిత్రి ఉన్నారు తెలుగులో. ఆవిడ వంటిల్లు అని రాశారు. ఆవిడ పాపం ఆడవాళ్ళ జీవితాలు వంటగదులు ఎలా తెల్లారిపోతున్నాయంటూ వాళ్ళ అమ్మగారి గురించి ఒక మాట అంటుంది అన్నమాట. ఒక లైన్లో అన్నమాట, వాక్యం రసాత్మకం కావ్యం అంటాం కదా, ఒక లైన్లో ఏమని అంటుందంటే, మా అమ్మ నడుస్తున్న వంటగదిలా ఉంది అంటది. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఎంత గొప్ప అలంకారం అన్నమాట. చూడండి, అమ్మల్లో రెండు రకాలు అంటాం కదా, పాతమ్మలు, కొత్తమ్మలు. పాతమ్మలు పాపం మనకి పిడకల పొయ్యిలు, పూర్వకాలం కట్టెల పొయ్యిలు ఊది ఊది కళ్ళు పోయి వాళ్ళకి కళ్ళ జబ్బులు గట్టా వచ్చేవి. పాపము వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. అప్పుడు బంధుత్వాలు ఎక్కువ, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. తర్వాత ఇప్పుడు కొత్తమ్మ వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మనకి ప్రతి ఇంట్లో ఇవాళ గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటున్నాం, అంతా బటన్ ఆన్ చేస్తాం, కుక్కర్ కోతలు అన్నీ చూస్తున్నాం. అందుకని ఏంటంటే మనకి పాపం మా అమ్మ నడుస్తున్న వంటగదిలా ఉండేది. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలన్నీ ఏది ఆడవాళ్ళు మనం చూస్తాం కదా, ఏంటంటే వాళ్ళు వంటింటి కుందేలాగా, పిల్లలకని యంత్రాల్లాగా, బట్టలు ఉతికే మిషన్లాగా పాపం వాళ్ళ జీవితాలు ఇంటికి వంటగదికే పరిమితమై, అంటే ఇప్పుడైతే స్త్రీలు బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందంజ చేస్తూ పురుషులతో సమానంగా పోటీ ఇస్తూ, ఒక విధంగా చెప్పాలంటే పురుషులకి మించి దూసుకు వెళ్ళిపోతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ జీవన వేగం పెరిగిపోయింది. వాళ్ళ ఒక ఇంట్లో ఒక ఉద్యోగంతో బతకడం కష్టం, బోత్ ఇద్దరూ కష్టపడాలి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే పాపం ఆవిడ ఆ కాలంలో అన్నమాట మా అమ్మ నడుస్తున్న వంటగదిలా ఉంది అంటదన్నమాట. అలాగే మరి రాయలసీమ, అది ఫ్యాక్షనిస్టులు వేట కొడవలు వేట కత్తులతో నరుక్కుంటారు, ఇప్పుడు నెత్తురు పారుతూ ఉంటుంది. ఎవరో ఒక కవి మా రాయలసీమ నేడు కొడవలి ఆకారంలో ఉందంటాడనమాట. ఏంటంటే అక్కడ కొడవలి దేనికి సింబల్ అంటే తలలు కుత్తుకులు నరకడం అవి చూస్తూ ఉంటాం కదా, అది. తర్వాత అలాగే ప్రతిరోజు పాల కుర్రాడు మన ఇంటికి వచ్చి ఒకటో రెండు ప్యాకెట్లు మన ఇంటి ముందు వేసి వెళ్తాడు, మన డోర్ దగ్గర పడతాయి. ఎవరో మనమైతే ప్రతిరోజు వెళ్ళిపోయి తలుపు తీసేసుకుని ఆ ప్యాకెట్లు ఎట్టుకెళ్ళి అదే మన కాఫీ టీ పెట్టుకుని తాగుతాం, లేకపోతే దాన్ని కాచుకొని పెరుగ్గా చేసుకునేది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కవి చాలా అద్భుతంగా వర్ణిస్తాడనమాట. ప్రతిరోజు నేను తలుపు తీయగానే ఆ రెండు కుందేలు పిల్లలు మా ఇంటి ముందు కూర్చుంటాయి అంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు ముచ్చుకులతో అందంగా రెండు పాల ప్యాకెట్లు అంటే వైట్గా ఉంటాయి కదా, కుందేలు పిల్లల్ని చూస్తున్నాడు అనమాట. లాంగ్ షాట్లో అలా కానీ
చూడండి, రాత్రి కాగానే 2 కొవ్వొత్తులు వెలిగిస్తే నాకు శ్రీశ్రీలా కనిపిస్తాయంటాడనమాట ఎవరో ఒక కవి. అలాగేంటంటే చక్కగా పాలు ప్యాకెట్లో కుందేలుని చూడడం అన్నమాట. తర్వాత అలాగే తెలుగులో గొప్ప కవి మా గురువు గారు ఇండ్లూరు సుధాకర్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడో పొయిటరీలో ఒక అద్భుతమైన మాట అంటారు. ఏమంటారంటే, చూడండి, మనకి సృష్టికి అది ఉగాది అన్నట్టుగా ఉగాది రాగానే చక్కగా కొమ్మలో రెమ్మలేసి పూలు పూస్తూ ప్రకృతి అంతా పెళ్లి కూతురులాగా ముస్తాపై చాలా అందంగా ఉంటుంది. సరే, అందం అంటే ఇక్కడ వాళ్ళ నిత్య జీవితంలో అలంకారం అంటే అందమే కదా. ఆయన పొయిటరీ అదే కవిత్వం రాస్తూ అంటాడనమాట. ఏమంటాడంటే, మా పెరట్లో పూసిన మామిడి పూత సానియా మిర్జా ముక్కు పుడకలా ఉందంటాడు. చూడండి, ఆ అమ్మాయి ముక్కుకి బయటిది పెట్టుకుంటుంది ముక్కు పుడక చక్కగా. చూడండి అక్కడ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మా గురువుగారు ఇండ్లూరు సుధాకర్ గారు ఆయన మరో చోట ఆయన షుగర్ ఆయనకి వచ్చినప్పుడు ఆయన మీద ఆయన ఒక మినీ కవితలో రాసుకున్నారన్నమాట. ఏమని రాశారంటే, నన్ను కుట్టిన దోమ తేనెటీగ ఎగురుతుందని రాశాడనమాట ఆయనకు షుగర్ వచ్చినప్పుడు అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ చక్కగా చమత్కారంగా అందంగా ఎఫెక్టివ్గా చక్కగా ఏంటంటే దాన్ని బ్యూటిఫుల్గా చెప్పడం అన్నమాట. వాక్యం రసాత్మకం కవిత్వం అంటే ఇంకా ఏదో కొన్ని వందల టన్నుల పేజీలు అవసరం లేదు. ఒక లైన్ కూడా హృదయాన్ని తాకేలా ఉంటే చక్కగా అది పొయిటరీ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ సానియా మిర్జా గురించి చెప్పుకున్నాం కదా. ఒకసారి నేను పత్రికలో ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు, కరణం మల్లేశ్వరి భారతదేశ పరువు ప్రతిష్టల్ని భుజాల మీద మోస్తుంది అంటే ఆవిడకి మనకి సిల్వర్ మెడల్ ఏదో వచ్చింది కదా ఆవిడకి ఒలింపిక్స్లోని. ఆవిడకి స్వర్ణం రాలేదు కానీ తర్వాత ప్లేస్ వచ్చింది. ఏంటంటే మరి మనకి ఏమీ లేనప్పుడు అదే మహాద్భాగ్యం కాబట్టి చక్కగా వెయిట్ లిఫ్టింగ్ అన్నమాట. కరణం మల్లేశ్వరి భారతదేశ పరువు ప్రతిష్టల్ని భుజాల మీద మోసింది. చూడండి, అక్కడ చక్కగా హృదయాన్ని తాకేలాగా రాయడం అన్నమాట. అక్కడ కూడా అలంకార ప్రయోగం. అలాగే గోరేటి వెంకన్న మరి ఆయన ప్రకృతి కవిత్వం అద్భుతంగా రాస్తారు. చిందేసి పాటలు పాడుతూ ఉంటారు. మనం మా టీవీలో చూసాం. ఆయన ఎక్కడో పాటలు అంటాడనమాట, మా ఊరు చెరువుగట్టు తిరిగే రంగుల రాట్నంలా ఉందంటాడనమాట. చూడండి, చెరువు చుట్టూ చెట్లు ఉంటాయి, రకరకాల పువ్వులు ఉంటాయి. అలాగే పక్షులు, రంగురంగుల పక్షులు వచ్చి వాళ్తాయి. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి అలా గిర్రం తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మా ఊరు చెరువుగట్టు తిరిగే రంగుల రాట్నంలా ఉందంటాడు. అలాగే శ్రీశ్రీ గారు చూడండి, ఆకాశంలో జాబిల్లు వచ్చినప్పుడు క్రాస్గా ఉంటుంది కదా. తర్వాత అర్ధచంద్రుడు పూర్ణచంద్రుడు అవుతాడు. ఆయన ఆకాశంలో వంపుగా ఉన్న చందమామను చూసి ఆకాశంలో జాబిల్లి కాళ్ళు తెగిన ఒంటిలా ఉందంటాడనమాట. ఆకాశంలో జాబిల్లి కాళ్ళు తెగిన ఒంటిలా ఉందంటాడు ఎవరు? మహాకవి శ్రీశ్రీ గారు. అందుకని ఏంటంటే ఇక్కడ మరి కవులు చక్కగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ మనం నిత్య జీవితంలో అలంకారాలు అన్నప్పుడు దీన్ని చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, కాలేజీ కుర్రాళ్ళ, ముసలవాళ్ళ, ఆడవాళ్ళ, మగవాళ్ళ, పండితుల, పామర్ల, కవుల, రచయితల అని కాకుండా అందరూ ఆబాలగోపాలు అంటే ఒక తెలుగుని కాదు ఏ భాషకైనా చక్కగా అలంకారం అద్దడం అన్నమాట. రంగులు అద్దడం, అందంగా మాట్లాడడం. అందుకని ఏంటంటే ప్రత్యేకించి దీన్ని ఏమంటారంటే అలంకార శాస్త్రం అంటారన్నమాట. ఎందుకంటే కవులు సినిమా పాటలు రాసేటప్పుడు కూడా నీ చూపులు చొరకత్తులు, నీ నవ్వులు పూల గుత్తులు. అలాగే వేటూరు సుందరరామూర్తి గారు ఆరేసుకోబోయి పారేసుకున్నాను, కోకెత్తికెళ్ళింది కొండగాలి. తర్వాత మనకి రకరకాల ప్రయోగాలు అన్నమాట. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనకనక ఆకాశం ఉంది, ఆకాశం వెనుక మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది. తర్వాత అలాగే ఎవరో కవి
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలు మబ్బు కుర్లుముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్లు పూలు చల్లింది సింగారంగా. ఎందుకంటే చక్కగా ఎంత బ్యూటిఫుల్ ప్రయోగాలు అన్నమాట. అందంగా చక్కగా పదబంధాలు. అందుకని ఏంటంటే సామాన్యులే కాదు, కవులు రచయితలు చక్కగా అందరూ ఒక విషయాన్ని అందంగా చెప్పడానికి, ఒక విషయాన్ని చమత్కారంగా చెప్పడానికి, ఒక విషయాన్ని హృదయం తాకేలాగా గుండెను టచ్ చేసేలా చెప్పడానికి చక్కగా ఈ అలంకారాలు వాడతారన్నమాట. అందుకని ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే నిత్య జీవితంలో అలంకారాలు. మనం మొదట్లో అనుకున్నాం కదా, సృష్టిలో వచ్చేంత అందంగా ఉండేవి రెండే రెండు, ఒకటి ప్రకృతి, రెండోది స్త్రీ అని. సరిగా మనం ఇంతవరకు అలంకారాల మీద జనరల్గా మాట్లాడాం. ఇప్పుడు అసలు విషయంలోకి, సబ్జెక్టులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామా. నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే కేవలం ఏదో బట్టి సిస్టమ్ అంటే ముక్కుబడిగా ఏంటంటే ఏదో మమ్మ అనిపించేసి అట్లా కాకుండా చక్కగా ఓహో ఇది అలంకార శాస్త్రం ఉందా, చక్కగా ఇలా మాట్లాడాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే సి నారాయణ రెడ్డి గారు ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడనమాట. ఏమని అంటాడంటే మంచి మాట నట్టింట్లో దీపం లాంటిది, మంచి మాట నట్టింట్లో దీపం లాంటిది, చెడ్డ మాట గుండెల్లో గుణపం లాంటిది అంటాడనమాట. అలాగే మంచి మాట నట్టింట్లో దీపం లాంటిది, చెడ్డ మాట విషం చుక్క కన్నా ప్రమాదమైంది. అందుకని ఏంటంటే చక్కగా మంచి మాటల మాట. అందుకని ఏంటంటే చక్కగా అలంకారం అంటే మనకి ఏదో చక్కగా గోడలకు రంగులు వేయడమే కాదు, అలాగే మనం అందంగా ముస్తాబవడమే కాదు, భాషకు కూడా కావ్యాలు కూడా చక్కగా అందంగా రాయాలన్నమాట. అలంకార శాస్త్రాన్ని జోడించి కావ్యాలు రాసినప్పుడు ఆ కావ్యాలు ఇంకా అందంగా ఉంటాయి, ఇంకా హృద్యంగా ఉంటాయి. తర్వాత పాఠకులు మనసు ఇంకా దోచుకుంటాయి. తర్వాత ఏంటంటే గుండెల్ని పిండేస్తూ ఉంటాయి ఆ సన్నివేశాలు, ఆ పదబంధాలు. తర్వాత తెలియకుండానే మనం ఎక్కడికో ఊహాల్లోకాలకు వెళ్ళిపోతాం. అందుకని ఏంటంటే అలంకార శాస్త్రం అనేది ప్రత్యేకించేది ఒక శాస్త్రం అన్నమాట. అందుకే నేనేదో అలంకారం అంటే ఏమిటి అనేదో మంత్రాల్లో చదివేసేసి తర్వాత అలా కాకుండా డిగ్రీ విద్యార్థులు కాబట్టి చూడండి ఇక్కడ అలంకారం అంటే ఏమిటంటే దాని మీద ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అందమైన విషయాన్ని అందంగా చెప్పడాన్ని అలంకారం అంటారు. అందమైన విషయాన్ని అందంగా చెప్పడాన్ని అలంకారం అంటారు. అలంకారము అనే మాటకు వ్యవహారిక భాషలో ఆభరణం, నగలు అని అర్థం మాట. ఎందుకంటే అలంకారం అనే మాటకు వ్యవహారిక భాషలో, వ్యవహారిక అంటే నిత్య జీవితంలో మాట్లాడే భాష. ఆభరణాలు ఏ విధంగా సహజ సౌందర్యాన్ని నిబుడింపచేస్తాయో అలాగే భాషలో కూడా అలంకారం కావ్యకన్య సౌందర్యాన్ని మరి అంత అందంగా తీర్చిదిద్దుతాయి. దానికి అర్థం ఏంటంటే చూడండి, స్త్రీలే సహజంగా చాలా అందంగా ఉంటారంట న్యాచురల్గా. కానీ వాళ్ళు చక్కగా నగలు పెట్టి మంచి దుస్తులు వేసి చక్కగా కాస్ట్యూమ్స్ చక్కగా చేసేసరికి ఇంకా అందంగా ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ కావ్యాలు చాలా అందంగా ఉంటాయి, అసలు కావ్యాలే. కానీ అలంకారం జోడించి కావ్యాలు రాస్తే ఆ కావ్య కన్య మరి ఎంత అందంగా. చూడండి ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. చూడండి మనం ఇందాకే అన్నాం కదా, సృష్టిలో అత్యంత అందమైనవి ప్రకృతి, రెండు స్త్రీ అని. చూడండి ఒకసారి మేడసాని మోహన గారిని అడిగారంట అవధానం చేసేటప్పుడు. మేడసాని మోహన గారు మీ మేడలో సాని ఎవరని. ఆయన వెంటనే చమత్కారంగా కవిత లతాంగి అన్నాడంట. అందుకని మనకి కవిత్వాన్ని ఎవరితో పోలుస్తారంటే కన్యతో పోలుస్తారన్నమాట. చూడండి మరి స్త్రీలు బాల్యంలో అందంగా ఉంటారా, లేదా నడివయసులు అందంగా ఉంటారా, ముసలితనంలో అందంగా ఉంటారంటే వాళ్ళు టీనేజ్లో అన్నమాట. వాళ్ళు కన్యగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారన్నమాట స్త్రీలు. అందుకని ఏంటంటే మనకి అందుకని మనం ఏమంటామంటే కన్య పిల్ల అంటాం అన్నమాట. అందుకని ఇక్కడ కావ్య కన్య, అసలు కావ్యమే చాలా అందంగా ఉంటుంది, అలంకారాలు జోడిస్తే ఇంకా అందంగా ఉంటుంది. కన్య అంటే మనం ఏమంటామంటే పెండ్లి కాని అమ్మాయిని కన్య అంటాం. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయికి నగలు వేసి మంచి దుస్తులు వేస్తే ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే అలాగే భాషలో కూడా అలంకారం
కావికన్య సౌందర్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. ఉదాహరణకి అలంకారాలు రెండు రకాలు. ఎన్ని రకాలు అన్నప్పుడు రెండు రకాలు. దాంట్లో అర్ధాలంకారాలు, రెండు శబ్దాలంకారాలు. చూడండి, ఇక్కడ ఒకటి మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, అంతర సౌందర్యాన్ని తెలియజేసేవి అంటే కనిపించనివి అర్ధాలంకారాలు, బాహ్య సౌందర్యాన్ని తెలియజేసేవి కనిపించేవి శబ్దాలంకారాలు. చూడండి, ప్రతి మనిషికి రెండు సౌందర్యాలు ఉంటాయి, బాహ్య సౌందర్యం, అంతర సౌందర్యం. బాహ్య సౌందర్యం అంటే కంటికి కనపడుతుంది. అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, అమ్మాయి నల్లగా ఉంది, ఈ అబ్బాయి పొడవుగా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎర్రగా ఉంది. ఏంటంటే మనం ఆ రూపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం అన్నమాట. బాహ్యం కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపించింది ఏంటంటే అంతర సౌందర్యం. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ ఉన్నాడు. ఆయన్ని ఏం చూసి మన జాతిపిత అయ్యారు? ఆయన తన జీవితాన్ని స్వాతంత్ర్యం కోసం పణంగా పెట్టారు. అందుకని ఏది మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటన్నమాట, భారతదేశ జాతిపిత. అలాగే మదర్ తెరీసా, ఆవిడ ఇవాళ మనం ప్రపంచానికి అన్నాం, ఆవిడ విశ్వమాత అంటున్నాం. కారణం ఏంటంటే ఆవిడ ఏదో లారా దత్తా, ప్రియాంక చోప్రా లేకపోతే ఐశ్వర్య లాగా చాలా అందంగా ఉన్నారు అన్న ఉద్దేశంతో ఆవిడకి ఆ ఇమేజ్ ఇవ్వలేదన్నమాట. ఆవిడ ఏంటంటే అందం చూసి కదా అక్కడ ఆవిడ చేసిన పని, ఆవిడ అంతర సౌందర్యాన్ని చూసి ఆవిడ ఎంత సేవ చేశారు కొన్ని కోట్ల మంది, లక్షల మంది అభాగ్యులకి. అందుకని ఇక్కడ అంతర సౌందర్యం అంటే కనిపించిందన్నమాట. మనం చేసే పని అంతర సౌందర్యం. ఇంకా బాహ్యంగా కనిపించేదాన్ని ఏమంటామంటే బాహ్య సౌందర్యం అంటాం. అలాగే అలంకారాల్లో కూడా రెండు వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఏది? ఒకటి అంతర సౌందర్యం తెలియజేసేవి, బాహ్య సౌందర్యం. అంతర సౌందర్యం తెలియజేసే వాళ్ళని ఏమంటారంటే అర్ధాలంకారాలు, అంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. శబ్దాలంకారాలు అంటే అవి మీనింగ్ఫుల్గా ఉండవంటే ఉంటాయి, కానీ అక్షర ఆడంబరం వల్ల, అక్షర సౌండ్ వల్ల, అక్షర కూర్పు వల్ల, చక్కగా అక్షరాలు డ్రిమ్ చేయడం వల్ల చక్కగా అందంగా ఒదిగిపోవడం వల్ల వచ్చి అందంగా ఉంటాయి అన్నమాట. అందుకని అర్ధాలంకారాలు అంటే అంతర సౌందర్యం, శబ్దాలంకారాలు అంటే బాహ్య సౌందర్యం అన్నమాట. అంటే అర్థవంతంగా ఉండేవి అర్ధాలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించుకుని సౌండ్ వల్ల అందంగా ఉండేవి ఏమిటి? శబ్దాలంకారాలు. ఇప్పుడు అర్ధాలంకారాల్లో మనం ఒకటి రెండు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఈరోజు ఉపమాలంకారం, రూపకలంకారం అనే దాని మీద రెండింటి మీద మాట్లాడదాం. ఉదాహరణకి ఉపమాలంకారం అంటే చూడండి, మనకి వేమన గారికి ఆటవెలతి ఛందస్సు అంటే చాలా ఇష్టం అంట. అలాగే భారతీయ సాహిత్యంలో త్రిమూర్తులని ముగ్గురిని అంటారు. ఒకటి వాల్మీకి, రెండు వ్యాసుడు, మూడు మహాకవి కాళిదాసు. కాళిదాసు గారికి ఉపమాలంకారం అంటే చాలా చాలా ఇష్టం అంట. ఆయన కావ్యాలన్నీ ఎక్కువ అభిజ్ఞాన శాకుంతలం, విక్రమార్క, తర్వాత మాళవికమిత్రం, ఇట్లాగ చాలా గ్రంథాలు రాశారు కదా కాళిదాసు గారు. ఆయనకి ఎక్కువ ఉపమాలంకారాలు వాడేవారంట ఆయన కావ్యాల్లోనే. ఉదాహరణకి ఉపమాలంకారానికి సూత్రం ఏమిటి అన్నప్పుడు ముందు డెఫినేషన్ తెలవాలి విద్యార్థులకి, అలాగే ఉదాహరణ కూడా రాయాలన్నమాట. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పుటను ఉపమాలంకారం అంటారు. విద్యార్థులు బాగా గమనించాలి. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పుటను ఉపమాలంకారం అంటారు. ఇందు ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము 4 పాదాలు ఉంటాయి. ఉపమేయము అనగా వర్ణించబడిన వస్తువు, ఉపమానము అనగా పోల్చబడిన వస్తువు. చూడండి, అందుకని మనకి డెఫినేషన్లో ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే దీంట్లో మనకి 4 డైమెన్షన్స్ అన్నమాట. ఇది ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము అన్న 4 పాదాలు. ఉపమేయం అనగా వర్ణించబడే వస్తువు, ఉపమానం అనగా పోల్చబడే వస్తువు. ఉదాహరణకి విద్యార్థులకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. చూడండి, ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. ఇందు ఉపమేయము ముఖము, ఉపమానము చంద్రబింబము, ఉపమావాచకము వలె సమాన ధర్మం ప్రకాశిస్తుంది. ఆమె ముఖం ఎలా ప్రకాశిస్తుందంట? ఆకాశంలో ఉన్న చంద్రబింబంలో ప్రకాశిస్తుంది. ఉపమేయమేమో ముఖము, ఉపమానమేమో చంద్రబింబం అన్నమాట. ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చడం అన్నమాట. ఉపమేయ ముఖం అయితే ఎవరితో పోలుస్తున్నాం? చంద్రబింబంతో. చంద్రబింబం ఏంటి? ఉపమానం. ఉపమావాచకం అంటే వలె, అంటే చంద్రుడు చందమామ వలె. సమాన ధర్మం, అక్కడ ప్రకాశిస్తుంది, ఇక్కడ ప్రకాశిస్తుంది. అక్కడ చందమామ ప్రకాశిస్తుంది, ముఖం ప్రకాశిస్తుంది. అందుకని ఏంటంటే ఆమె ముఖము
చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు డెఫినేషన్ అంటే ఎగ్జామ్స్లో ఇంత వివరంగా రాయకపోయినా కనీసం మన ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడానికి ఉపమాలంకారం అంటారు అంటే డెఫినేషన్. ఉదాహరణ ఏంటంటే ఆమె ముఖము చంద్రబింబం వల్లే ప్రకాశిస్తుంది. చూడండి, మనం సరదాగా అతడి ముఖము ఇత్తడి చెంబు వల్లే ప్రకాశిస్తుంది అంటే బాగోదు, కాబట్టి చక్కగా స్త్రీలతో పోలుస్తూ నేను ఆమె ముఖము చంద్రబింబం వల్లే ప్రకాశిస్తుంది. ఇక తర్వాత తదుపరి మరొక అలంకారం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మనం ప్రత్యేకించి నిత్య జీవితంలో అలంకారాలు చెప్పి జనరల్గా అసలు అలంకారం అంటే ఏంటి మాట్లాడుకొని ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం మొదటి అలంకారం చెప్పుకున్నమాట అర్ధాలంకారాల్లోని. దీని పేరు ఏంటంటే ఉపమాలంకారం. తర్వాత రెండవది ఏంటన్నప్పుడు రూపక అలంకారం. రెండో అలంకారం పేరు ఏంటంటే రూపక అలంకారం. చూడండి, మనం డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే చూడండి, విద్యార్థులు కంఠస్థం కాదు హృదయస్థం చేయాలన్నమాట. చక్కగా నోటికి వచ్చి అలవగ్గా రూపక అలంకారం ఇచ్చారు ఎగ్జామ్స్లో. వెంటనే ఉపమాన ఉపమేయమునందు అభేదం చెప్తాను రూపక అలంకారం అంటారు. ఉపమాన ఉపమేయమునందు అభేదం చెప్తాను. చూడండి, ఇక్కడ ఉపమాలంకారం ఏంటంటే ఉపమాన ఉపమేయమునందు భేదం చెప్పడం అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఉపమాన ఉపమేయమునందు అభేదం చెప్తాను రూపక అలంకారం అంటారు. చూడండి, ఇక్కడ ఉదాహరణకి సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టం. సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టం. ఇక్కడ సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టం అన్నప్పుడు ఒకటి మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందు ఉపమేయమైన సంసారం ఉపమానమైన సాగరమునకు అభేదం చెప్పింది కాబట్టి రూపక అలంకారం. చూడండి, మనం అంటాం కదా, ఏదో హుస్సేన్ సాగర్ అయిన ఏదొచ్చు కానీ సంసార సాగరాన్ని ఎదలేం, అలాగే కడలి సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఈదుకురాలేము అంటామన్నమాట. అంటే సంసారాన్ని సాగరంతో పోలుస్తాం అన్నమాట. సముద్రం చూడండి కల్లోలంగా ఉంటుంది, అల్లకల్లోలంగా. అందుకని ఏంటంటే జీవితం కూడా అంతే, సంసారం కూడా అంతే. పిల్లలు, భార్య, తర్వాత ఏంటంటే రకరకాల సమస్యలు, రకరకాల ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, తర్వాత కుటుంబంలో సమస్యలు, ఇట్లాగా సామాజిక ఆర్థిక రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అందుకని సంసార సాగరం ఎదుటి మిక్కిలి కష్టం. అందుకని ఏంటంటే ఇక్కడ సంసారాన్ని దేంతో పోల్చాము? సాగరంతో పోల్చాం. సాగరం అంటే కడలి, సముద్రం అంటే ఎండ్లెస్. అది మనకి చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి ఏవల నుంచి ఆవలకు చూస్తే గట్టు ఎక్కడుందో కనిపించదన్నమాట. అందుకని ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం అన్నమాట. అంటే సంసారానికి అభేదం ఏదంటే సాగరం, సముద్రం అది. అందుకని సంసార సాగరం ఎదుటి మిక్కిలి కష్టం కాబట్టి ఇందు ఉపమేయమైన సంసారము ఉపమానమైన సాగరమునకు అభేదం చెప్తున్న రూపక అలంకారం అంటారు అనే దాని మీద. అందుకని ఏంటంటే ఇక్కడ రూపక అలంకారానికి డెఫినేషన్ ఏంటన్నప్పుడు ఉపమాన ఉపమేయమునందు అభేదం చెప్తున్న రూపక అలంకారం అంటారు. చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా రెండిట్లో ఒకటి కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. మనం ఒకసారి చూడండి, అది 8th క్లాసా, 9th క్లాసా, 10th క్లాసా, ఇంటర్మీడియట్, డిగ్రీ అని కాకుండా మనకి చాలాసార్లు ఉపమాలంకారం రూపక అలంకారం రెండిట్లో ఒకటి లేకుండా అసలు ఉండదన్నమాట. అంత ప్రాముఖ్యమైనవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే నేను ఇక్కడ రివ్యూతో సహా ఇచ్చే ప్రయత్నం చేశాను అనమాట, ఎనాలిసిస్ చేసి. అందుకని మీరు అలాగ అవసరం లేకుండా మనం ఏంటంటే మామూలుగా ఆ సూత్రం డెఫినేషన్ మనకి బాగా గుర్తుండాలి, ఉదాహరణ గుర్తుండాలి. అప్పుడు మనకి ఈ అలంకారాలు 5 మార్క్స్ 5 మార్కులకు వచ్చినాయి కాబట్టి చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడైతే డెఫినేషన్ ప్లస్ ఉదాహరణ ఇచ్చామో 5కి 5 మార్కులు మనం పొందవచ్చు. 5కి 5 మార్కులు మనం కైవసం చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి చూడండి, మళ్ళా ఉపమాలంకారం ఉందనుకో నోటుకు వచ్చారన్నమాట. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఉదాహరణ, ఆమె ముఖము చంద్రబింబం వల్ల ప్రకాశిస్తుంది. అలాగే దీని ఉపమాలంకారం తర్వాత ఏంటంటే రూపక అలంకారం. రూపకం వచ్చేసరికి ఏంటంటే ఉపమాన ఉపమేయమునందు అభేదము చెప్తాను, భేదం కాదు ఇక్కడ, అభేదం చెప్తాను రూపక అలంకారం అంటారు.
ఉదాహరణలో ఏముంది ఇక్కడ? సంసార సాగరం ఎదుట, సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టం. అంటే ఇక్కడ సంసారాన్ని సాగరంతో పోలుస్తున్నాం కాబట్టి, ఆ రెండింటి మధ్య అభేదం చెప్తున్నాం కాబట్టి ఇది రూపకలంకారం అంటారు అనే దాని మీద గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే ఈ అలంకారాల్లో మొదటి ఎపిసోడ్గా మీకు ఇంట్రడక్షన్ ఎపిసోడ్గా తీసుకున్నాను కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మరి మనం చూడండి, క్లాసు ప్రారంభంలో నిత్య జీవితంలో అలంకారాలు, నిత్య జీవితంలో అలంకారాలు అనే దాని మీద నేను చక్కగా వివరంగా అలంకారాలు ఇంత గొప్పగా ఉంటాయా, అలాగే ఈ కోణంలో నేను ఎప్పుడు వినలేదు, మా గురువులు ఎవరూ చెప్పలేదు, అలంకార శాస్త్రం మీద చాలా చక్కగా వివరించారు, చక్కగా చెప్పారు అనేలాగా మీకు చక్కగా ఏదో డ్రైగా పచ్చిగా కాకుండా చక్కగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా, మీకు అందరికీ చక్కగా భాష పట్ల మమకారం ప్రేమ కలిగేలాగా, అలంకార శాస్త్రం ఎంత గొప్పగా ఉంటుందా అనుకునేలాగా నేను మీకు నిత్య జీవితంలో అలంకారాలు మాట్లాడి, అలంకారం అంటే ఏమిటో విషయాన్ని కూడా చెప్పానమాట. అందమైన విషయాన్ని అందంగా చెప్పడాన్ని అలంకారం అంటారు. అర్థవంతమైన పదాలని చక్కగా అందంగా కూర్చి చెప్పడాన్ని అది అలంకారం అంటారు. ఎందుకేంటంటే అర్థవంతమైన పదాలను అందంగా కూర్చి రాస్తే అందమైనటువంటి కావ్యం అవుతుంది అది. అందుకని ఏంటంటే మామూలుగా రాయడం వేరు, అలంకారాలను జోడించి మాట ఆ కావ్యం ఏంటంటే ఇంకా రమణీయంగా అందంగా. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, వాక్యం రసాత్మకం కావ్యం మాట. ఎందుకంటే చక్కగా వాక్యం రసాత్మకం కావ్యం అంటే ఏదో కేవలం ఏదో 100 లైన్లోనో 200 1000 పేజీల్లో 2000 పేజీల్లో 10,000 పేజీల్లో పెద్ద పెద్ద నిఘంటువులు అని అది కాదన్నమాట. ఒక వాక్యం కూడా, ఒక మాట కూడా మనని హృదయాన్ని తాకితే అది కూడా కావ్యం. అందుకని వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు లాక్షణికులు. తర్వాత మన ఇది ఎల్ల భాషలకు సంస్కృతంబు జనని అన్నట్టుగా ఈ అలంకార శాస్త్రం అనేది చక్కగా మనకి ఈ మూలాలన్నీ సంస్కృతం నుంచే మనకి తీసుకోవడం జరిగింది. అందుకని ప్రత్యేకించి ఈరోజు ఇంట్రడక్షన్గా నిత్య జీవితంలో అలంకారాలు అంటూ, తర్వాత అసలు అలంకారం అంటే ఏంటి చెప్పి ఈరోజు మనం ఉపమ అలంకారం, రూపక అలంకారం గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం కర్మ అలంకారాల గురించి సవివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.